మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. అందరికీ ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా అండి, మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలా కలిసిస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరం అంతా? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి ఈ సంవత్సరం ఎలా ఉంది, సంవత్సర ఫలితాలు అనుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు మామూలుగా జనరల్గా ఎవరు ప్రతి ఒక్కరు కూడా నగర ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము ఎంత ఉందని చూసుకుంటారు. ఇది మన యొక్క సాంప్రదాయం. ఇందులో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకు తీసుకుంటే ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే ఆదాయం 2, వ్యయం 11. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయల వరకు ఖర్చు ఉందని అర్థం. అదేవిధంగా నలుగురు దగ్గర గౌరవం పొందితే 7 మంది దగ్గర వీళ్ళు పరాభవం పొందుతున్నారు. ఈ 4, 7లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరో గౌరవించినంత మాత్రం మనకేం వచ్చింది ఏం లేదు, గౌరవించకపోతే పోయింది లేదు. ఇక్కడ 2, 11 అంటే 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు ఉంది అని అర్థం అనమాట. ఎందుకంటే ప్రథమార్థంలో గురువు వీళ్ళకు అంటే జూన్ వరకు వ్యయంలో ఉన్నాడు, తర్వాత జన్మలోకి వస్తున్నాడు. జన్మ గురువు ఉచ్చస్థితే కానీ మామూలుగా ఏ గ్రహమైనా సరే జన్మంలో ఉంటే అంత గొప్పగా యోగించదు, అంత కంఫర్ట్గా అంటే వీళ్ళకు ఉండదు. జన్మగురు అంటే ద్వితీయము, పంచమము, సప్తమము, భాగ్యము ఇవి యోగిస్తాయి జనరల్గా. జన్మంలో ఉన్నప్పుడు అంత పెద్దగా యోగించు, అంతే యోగాన్ని విశేషంగా ఇవ్వు. కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు డిసెంబర్లో రాహుకేతులు మారుతున్నారు, కేతువు జన్మలోకి వస్తున్నాడు. మంచి జ్ఞానం పెరుగుతుంది, క్యారెక్టర్ పెరుగుతుంది వీళ్ళకు. భాగ్యాధిపతి జన్మలోకి వస్తున్నాడు, వీళ్ళ తండ్రికి మంచిది. అదే తీర్థయాత్రలకు మంచిది, కేతు కూడా కలుస్తున్నాడు కాబట్టి. తీర్థయాత్రలు అంటే హిమాలయాలు లేదా ఇంకేదైనా తీర్థయాత్రలు ఇట్లా చేసేదానికి మంచిది. కానీ 6వ ఇంటి వాడు జన్మలోకి వస్తున్నాడు కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారము, కొత్త ఉద్యోగం లాంటివి దొరుకుతాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళగా కమింగ్ డేస్లో మంచి స్థాయికి వెళ్తారు. అష్టమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు. శనేశ్వరుడిని మళ్ళీ గురువు చూస్తాడు, తండ్రికి మంచిది ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే భాగ్యస్థానాన్ని ఉచ్చస్థితుడై గురువు చూస్తాడు కాబట్టి. అంటే ఏ స్థానాన్ని గురువు చూస్తాడో ఆ స్థానాన్ని బలం పెరుగుతుంది. ఇక్కడ రాసించి 5వ స్థానాన్ని గురువు చూస్తాడు. ఇక్కడ వీళ్ళ నిర్ణయాల కన్నా వీళ్ళకు వేరే వాళ్ళ తోడ్పాటు వల్ల బాగుంటుంది. అంటే ఇప్పుడు 5వ స్థానము అంటే సంతాన స్థానము, 5వ స్థానం అంటే పూర్వజన్మ సుకృతము, 5వ స్థానం అంటే కులదేవత. కాబట్టి కులదేవత అనుగ్రహము బాగా కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా పూర్వజన్మ సుకృతం ఏదైనా వెళ్ళుకుంటే ఇప్పుడు వీళ్ళకి విజిట్ అవుతుంది ఈ టైంలో. అంటే దైవబలం అయితే ఉంటుంది బాగా. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆలయాలకు వెళ్ళాలి, వీళ్ళ ఇష్ట దేవతను లేదా వీళ్ళ కులదేవతను, వీళ్ళ ఆరాధ్య దేవతను, వీళ్ళ గ్రామ దేవతను ఇట్లా వీళ్ళు ఎక్కువగా టచ్ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేదా ఆలయ దర్శనం చేసుకోక దైవ దర్శనం దైవ సేవ చేయకుండా ఉంటే రిజల్ట్ అంతగా ఉండదు. ఇప్పుడు గురువు అంటే ఆలయము. గురువు ఎవరికైనా వక్రించాడు అనుకోండి, వాళ్ళు ఏ గుడికైనా ఫలితం రాదు. నేను అన్ని గుళ్ళు వెళ్తే నాకు ఫలితం రాలేదు, అందరికీ వస్తుంది నాకు రాలేదంటారు. వాళ్ళ గురువు వక్రించి ఉంటాడు, వాళ్ళ డబ్బు నిలవదు, వాళ్ళకి మిస్క్యారీ అవుతుంది పెళ్ళైన తర్వాత, వాళ్లకు బంగారు నిలవదు వాళ్ళ దగ్గర. ఇవన్నీ గురుకారకత్వాలు. ఆ గురువు లగ్నంలో ఉంటే 5, 7, 9 చూస్తారు కాబట్టి ఆ స్థానాలు బలపడతాయి. కాబట్టి 5వ స్థానం అంటే వీళ్ళకు దైవ అదృష్టం, ఇష్టదేవత కూడా అంటారు, మంత్రోపాసన కూడా అంటారు. కాబట్టి ఏదైనా వీళ్ళు దైవ సాధన చేయడము, ఎక్కువగా వీళ్ళకి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం వల్లనే ఫలితం ఉంటుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ఈ 9వ స్థానం శనేశ్వరుడు తండ్రికి ఇబ్బందిగా ఉన్నా కానీ గురువు వచ్చి చూస్తాడు కాబట్టి తండ్రికి ఆదాయం అయితే మనల్ని చూస్తాడు. జనరల్గా తీసుకుంటే జనరల్ కాదు, కర్కాటక రాశి వాళ్ళకు
నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వస్తుంది. అనే భార్య వస్తుంది. వస్తుంది ఉమ్. ఎందుకంటే బాధకాధిపతి శుక్రుడు. శుక్రుడు బాధకాధిపతి. శుక్రుడు అంటే భార్య, మగవాళ్ళకి నేను చెప్తున్నది. కాబట్టి వీళ్ళు కర్కాట రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 7వ స్థానాన్ని చూస్తాడు కదా గురువు, అంటే వివాహం అవుతుంది. ఇప్పుడు వివాహం సంబంధాలు చూసుకుని సెట్ అవుతుంది. ఈ వివాహం చూసుకుని నేను జనరల్గా బయలు ఏం చెప్తుంది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అని అనేటువంటి భార్య, డామినేట్ చేసే భార్య వస్తుందని చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు సూర్యోదయానికి ముందే వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. సూర్యోదయానికి ముందే సూర్యుడు వచ్చిన తర్వాత చేసుకోకూడదు, డామినేషన్ పెరిగిపోతుంది. మొదటి రాత్రి భార్య చేత పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. పాల గ్లాస్ తీసుకుంటే డామినేషన్ పెరిగిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మాత్రమే ఈ సూచన. ఎందుకంటే శుక్రుడు లాభస్థానానికి అధిపతి, అక్కడ చంద్రుడు ఉచ్చస్థితే పొందుతాడు. చంద్రుడు అంటే పాలు, పాల పదార్థాలు. కర్కాటక రాశి కూడా చంద్రుడే అధిపతి కాబట్టి శుక్రుడు బాధక అధిపతి అయినాడు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి వివాహం అయ్యేదానికి బాగుంది, ఛాన్స్ బాగుంది. సప్తమాన గురువు చూడడం వల్ల భార్య డామినేషన్ ఉండకూడదు అనుకున్నప్పుడు వీళ్ళు ఆ పని చేయాలి. అదే ఆడవాళ్ళైనా కానీ భర్త డామినేషన్ ఉండకూడదంటే సూర్యోదయం తర్వాత ముహూర్తం పెట్టుకోవాలి అమ్మాయి అయితే. ఎందుకంటే ఈమె డామినేషన్ ఉండాలి కదా రూలు. ఈమె డామినేషన్ ఉండాలన్నప్పుడు సూర్యోదయం, సూర్యుడు బయటకు వచ్చిన గ్రహ రాజు బయటకు వస్తాడు, అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే సూర్యుడే. కాబట్టి ఆడవాళ్ళకైతే కర్కాటక రాశిలో పుట్టుంటే సూర్యోదయం తర్వాత మంగళసూత్ర ధారణ చేయాలి. అబ్బాయిలు అయితే సూర్యోదయానికి ముందే వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. అబ్బాయిలు అయితే మాత్రం పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. మొట్టమొదటి వస్తువు ఒక పురుషుడు తన భార్య చేత్తో తీసుకుని మొట్టమొదటి వస్తువు పాల గ్లాసే. దాన్ని ఈ కర్కాటక రాశి వాళ్ళు చేంజ్ చేసే చాలు. అది పెద్దవాళ్ళు మాట్లాడి మాకు ఆ సాంప్రదాయం లేదు, మా ఇంట్లో మేము ఫ్రూట్ జ్యూసే ఇస్తాము అని మాట్లాడుకుంటే సరిపోతుంది. లేదు మన అబ్బాయి వచ్చే కోడలు కంట్రోల్ ఉండాలని అనుకున్న వాళ్ళు అట్లాగే చేసుకోవచ్చు. అంటే మనం ఆప్షన్స్ ఇచ్చేసాం. కాబట్టి 5వ స్థానాన్ని గురువు చూస్తాడు, సంతానానికి ఇబ్బంది లేదు. 7వ స్థానం చూస్తాడు, వివాహానికి ఇబ్బంది లేదు. 9వ స్థానం చూస్తాడు, అందుకే 9వ స్థానం ఆలయం కాబట్టి తండ్రికి వీళ్ళు ఆలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చెయ్యకపోతే గురువు రిజల్ట్ ఇవ్వడు. ముఖ్యంగా గురుగారు మరి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి? మొదటి 6 నెలలు వీళ్ళకి మధ్యస్థంగానే ఉంటుంది. శుభమా అశుభమా తెలియదు. ఎందుకంటే గురువు వేయంలో ఉన్నాడు, 9లో శని ఉన్నాడు. శనిని గురువు ఏ శుభగ్రహం చూడడం లేదు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో రాహు మంచిది కాదు. ఈ రాశికి కర్కాటక సింహరాశులకు రాహుకేతువులు మంచి వాళ్ళు కాదు. వల్లనే వీళ్ళకి చంద్రగ్రహం సూర్యగ్రహం వచ్చేది. అష్టమంలో ఉన్నాడు కాబట్టి గ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే అంత కంఫర్ట్గా లేవు. ఆయన 7లోకి వస్తాడు రాహు. రాహు 7లోకి వచ్చినాడంటే భార్య స్థానము లేదా భర్త స్థానం కదా. రాహు అంటే ఇంటెలిజెంట్ కదా, మోస్ట్ ఇంటెలిజెంట్. రాహుని మించిన ఇంటెలిజెంట్ ప్లానెట్ ఇంకోటి లేదు ఈ సృష్టిలోకే. మహావిష్ణువుని ఏమార్చి అమృతం తాగాడు ఆయన. అమృతం తాగారు కదా రాహుకేతులు. మహావిష్ణుని ఏమారిస్తేనే తాగారు. విష్ణుమాయని అధిగమించినటువంటి ఏకైక దేవత మహావిష్ణువు. లెక్కలేదు వాళ్ళకు. ఎంత తెలివితేటలు, ఎంత ధైర్యము, ఎంత తెగింపు ఉండాలి. ఇప్పుడు 7వ ఇంట్లోకి వస్తున్నారంటే వీళ్ళకు కూడా అటువంటి తెలివితేటలు కలిగినటువంటి భార్య లేదా భర్త వస్తుందని అర్థము. మంచిదే కదా గురుగారు, అలా వస్తే మంచిదే కదా. అమాయకులు వస్తే కదా కష్టము. కాబట్టి రాజ్య పూజ అవమానాలు ఇవి పక్కన పెడేసి దేవతా పరిహారం ఎక్కువ చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి జనరల్గా వస్తాయి, మన ఆసక్తికరమైన విషయం కాబట్టి చెప్తున్నాము. కానీ ఇవే జడ్జిమెంట్ ఫైనల్ అనేం కాదు. ఇక్కడ దేవ గురువు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి దేవతా ఆరాధన ఎక్కువ చేయడం వలన ఆలయ సేవ. ఇప్పుడు సప్తమ స్థానం చూస్తున్నాడు కదా, దైవ కళ్యాణ సేవ. ఎందుకంటే వివాహ విషయంలో వీళ్ళకి ట్రబుల్ ఉందని చెప్పాను. సప్తమ స్థానం అంటే 7వ స్థానం. 7వ స్థానం జీవిత భాగస్వామి. ఈ వివాహ విషయంలో వీళ్ళకి ఆడవాళ్ళు అయితే భర్తతో, మగవాళ్ళు అయితే భార్యతో సమస్య ఉంటుందని చెప్పాను నేను ఇంతే అని రూల్స్ మాట్లాడే వాళ్ళు వస్తారని చెప్పాను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, దేవగురువు రాశిలోకి వచ్చాడు కాబట్టి, వస్తున్నాడు కాబట్టి ద్వితీయార్థంలో, ప్రథమార్థంలో కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి దైవ కళ్యాణ సేవ చేయాలి. దైవ కళ్యాణ సేవ ఎలా చేయాలి, ఎక్కడ సీతారాములకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఆలయాల్లో జరుగుతుంటాయి. అక్కడ వీళ్ళకి తెలిస్తే వెళ్ళిపోవాలి, ఎవరు పిలవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి ఏదో కుర్చీలు వేయడము, భోజనాలు వడ్డించడము, లేదా ఏదో ఒక పని చేయాలి. కుదిరితే మన వల్ల అయితే కొంత డబ్బులు కూడా ఇచ్చి చదివింపులు ఇస్తారు, అక్కడ ఇవ్వడము.
ఇంకేదైనా ఆడ సేవ చేయడము, ఊడ్చడము, ఇట్లా దీన్ని దైవ కళ్యాణ సేవ అంటారు. దైవ కళ్యాణ సేవ చేయడం వల్ల వీళ్లకు వివాహ జీవితం చాలా ఇంపార్టెంట్. కర్కాటక రాశి వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మనకు పురాణాల్లో ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ యథార్థంగా జరిగింది సీతారాములే. శ్రీరాముల వారు కర్కాటక రాశి. సీతాదేవి దూరమైందా? కొడుకులు దూరమయ్యారా? రాజ్యం దూరమైందా? అన్నదమ్ములు దూరమయ్యారా? ఆయనకు అన్నీ దూరమైనవి. కానీ ఆయన అన్నిటిని దూరమైనా కానీ తను లోక కళ్యాణార్థం అన్ని భరిస్తూ వెళ్ళాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు జీవిత భాగస్వామితో ఖచ్చితంగా సమస్య ఉంటుంది. చాలా సున్నితత్వమైన రాసేది. వీళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తూనే ఉంటాయి. శ్రీరాముల వారు కూడా 12,000 డౌట్లు వచ్చాయి. 12,000 అవన్నీ నివృత్తి అయింది. వశిష్ఠుల వారు నివృత్తి చేశారు. అదే వశిష్ఠ గీత. రాముల వారి సందేహాన్ని నివృత్తి వశిష్ఠ గీత. ఇక్కడ వీళ్ళు డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. కంటితో చూడలేదు నమ్మరు. ఇప్పుడు ద్వితీయార్థము ఎలా ఉందో ప్రథమార్థం ఎలా ఉంది, ప్రథమార్థం ఎలా ఉందో ద్వితీయార్థం ఎలా ఉంది. కాబట్టి శుభంగా ఉందంటే శుభంగా లేదు, అశుభంగా ఉందంటే అశుభంగా లేదు, ఇట్లుంది. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులకు ద్వితీయాధిపతి రవిగ్రహము వీళ్ళకు ప్రథమార్థంలో సింహరాశి వరకు ప్రయాణిస్తాడు. ప్రథమార్థం బాగానే ఉంది. ఇంకా ద్వితీయార్థంలో తీసుకుంటే అష్టమ రాశి అయినటువంటి కుంభంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా మిథున రాశిలోకి వచ్చినప్పుడు, అంటే ప్రాథమిక విద్య అంటే చిన్నపిల్లలకు సంబంధించినప్పుడు కొంచెం ఆ వ్యయంలోకి వచ్చినప్పుడు, అష్టమంలోకి వచ్చినప్పుడు విద్యాస్థానాధిపతి కాస్త వీళ్ళు ఆ టైంలో జరిగే ఎగ్జామ్స్లో మార్కులు తగ్గడము, బాగా చదువుతున్న టక్మ నీకు ఏమి తగ్గిపోయింది అంటూ ఉంటారు. ఆ విద్యాస్థానాధిపతి అష్టమ స్థానానికో, వ్యయ స్థానానికో, 6వ ఇంట్లోకో 3వ ఇంట్లోకి వస్తాడు. ఆ సందర్భాలతో మీద ఉన్న సందర్భాలతో బాగానే ఉంది, షార్ప్గానే ఉంటారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే జన్మంలో గురువు ఉంటే మామూలుగా నేను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, జీర్ణాశయానికి సంబంధించి, ఇటువంటి బ్రీతింగ్ సంబంధించి, లివర్కి సంబంధించి, పెద్దవాళ్ళైతే లివర్ మన శరీరంలో అత్యంత పెద్ద ఆర్గన్ లివరే, అది గురువే. ఇటువంటి ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకూడదు. అత్యవసర వైద్యానికి అల్లోపతి, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం, మొండి వ్యాధులకు సిద్ధ వైద్యం, అదేవిధంగా సమకాలీన వ్యాధులు అంటే మరి మొండి కాదు జగమొండి కాదు అనుకునేవాడికి హోమియోపతి, అసలు ఉందో లేదో తెలియని వాళ్ళకు యునాని, ఇట్లా చెప్తారు. కాబట్టి అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకుండా లివర్ని కాపాడుకోవాలి. లివర్ అంటే గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చెప్పారు కదా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఆర్థికంగా కూడా వీళ్ళు కొంచెం తగు మాత్రంగా పోవడం బెటరు. విపరీతమైన పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటరు. ఈ కర్కాటక రాశి అంటేనే స్థిరత్వం లేని రాశి. ఎక్కువగా వీళ్ళు చంద్రుడు కాబట్టి ఈ రాశ్యాధిపతి ఎక్కువగా మారిపోతూ ఉంటాడు, వేగంగా తరిగిపోతాడు, పెరిగిపోతాడు. అందుకే వీళ్ళకి స్థిరత్వం ఉండదు. కాబట్టి వీళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం బెటరు. ప్రస్తుతానికి విశేషమైన గ్రహస్థితి అయితే ఏం కనిపించలేదు. ఏదో ఎన్నో గ్రహాల లాభాలు ఉన్నాయి, ఇంకెన్నో గ్రహాల కోణాలు ఉన్నాయి అనేటువంటిది లేదు. కాబట్టి సాధారణంగా వెళ్తుంది. ఎక్కువగా ఆలయ సందర్శన చేసుకోవడం చాలా బెటర్. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మనకు డబ్బులు పెద్దగా రాలేదన్నప్పుడు ఎలా ఉంటుంది? చిరాకుగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు కుటుంబము డిస్టర్బ్ అని చెప్పాను కదా, శ్రీరాముడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏదో ఒక అన్కంఫర్ట్ ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, కానీ భాగ్యాన్ని గురువు చూసిన మూలుకొని బాగుంటుంది. అంటే ద్వితీయార్థంలో అన్నీ సర్దుకుంటాయి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? మరి గృహవాహన యోగాలు తీసుకుంటే కుజుడు కాబట్టి గృహవాహన యోగాలు కూడా సాధారణంగా ఉంటాయి వీళ్ళకు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, ఏదైనా టూ వీలర్ 4 వీలర్ వ్యాపారాలు చేసే వాళ్ళకు, లేదు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు సాధారణంగా ఉంటుంది. కొంచెం సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం బెటరు, కండిషన్ ఉండే చూసి. కొత్తది కొనుక్కుంటే డబ్బులు కావాలి కదా పెట్టుబడి, అదే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే తగ్గుతుంది. కండిషన్ ఉండే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఏదైనా ధనకారకుడు గురువు అనేటువంటి జన్మలో ఉండడం వల్ల విశేషమైన పెట్టుబడులు దేనిపైన కానీ అవసరం లేదని శాస్త్రం. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు గురుగారు? కర్కాటక రాశి వాళ్ళకు ఫుడ్ బిజినెస్ బాగుంటుంది. ఫుడ్ కలిసి వస్తుంది మంచిగా. ఫుడ్ కలిసి, ఎందుకంటే చంద్రుడు అంటే ఫుడ్, ట్రావెల్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్ అంటే ఫుడ్ రిలేటెడ్
మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ సిస్టమ్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము, చెరువుల వేలము, అంటే అది కూడా వ్యవసాయము, ఫర్టిలైజర్స్, రైస్ బిజినెస్, ఇవన్నీ బాగుంటాయి. మరి రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులకు తీసుకుంటే మనకు జన్మంలో గురువుడు కాబట్టి సాధారణంగా ఉంటుంది, విశేష ఫలితాన్ని చెప్పలేము. కానీ రైతులు కూడా మన ప్రాచీన కాలం నుంచి పొలాల్లో ఒక చిన్న రాయి పెట్టి పూజ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పటికే చేస్తారు. అంటే ఆ యొక్క దైవారాధనలకు ఎక్కువ వెళ్ళాలని చెప్తున్నాను నేను. మీకు స్టార్టింగ్ గురువు జన్మలోకి వచ్చాడంటే ఎక్కువ దైవారాధన చేయాలి. చేస్తే ఏమైనా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆటోమేటిక్ మారిపోయి అదృష్టంగా మారిపోతుంది. దేవగురువు జన్మలోకి వచ్చినప్పుడు ఎక్కువగా దైవ చింతన కూడా వీళ్ళకి ప్రారంభం అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది, చేసుకోవచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కర్కాటక రాశి వాళ్ళకు ధనస్థానమైనటువంటి సింహము, సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుడు గ్రహరాజు. ఈ గ్రహరాజు అంటే ఈ సూర్యుడికి అంత విశేషమైన శక్తి ఉంది కదా, కనిపించే దైవం. కనిపించే దైవము. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని ఆలోచిస్తే రుద్రుడు ఆయనకి అధిష్టాన దేవత, ఆ పవర్ ఇస్తాను రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. శివాలయానికి ఎంత ఎక్కువ వెళితే ఇంక వీళ్ళకు గోచారం అవసరం లేదు, ఏ చారం అవసరం లేదు, ఆటోమేటిక్ సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. సూర్యుడు యాక్టివేట్ అయితే ఏముంది? డబ్బులు విపరీతంగా వస్తుంది. సూర్యుడు ఓపెన్ ప్లానెట్. సూర్యుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వాళ్ళ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వాళ్ళంతా అందరూ ఎక్కువ మంది తెలిసే వాళ్ళని అర్థం. ఎక్కువ మందికి ఒక వ్యక్తి గురించి తెలుస్తా ఉందంటే సూర్యుడు యాక్టివేట్ అవుతాడని అర్థం. సూర్యగ్రహం బాగుంది వాళ్ళకి, బాగుంటుంది అర్థం. ఓపెన్ ప్లానెట్ కాబట్టి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక సెలబ్రిటీ కామన్ గా బదులకు రాలేడు, అందరూ కనిపెడేస్తారు, సెక్యూరిటీతో వస్తారు. అంటే సూర్యగ్రహం వీళ్ళకు ధనస్థానం అనమాట. సూర్యుడికి ఆ శక్తి ఇస్తాం అంటే రుద్రుడు. కాబట్టి శివాలయానికి వెళ్తే వీళ్ళకు ఫైనాన్స్, ఇంకా దానికి తిరగలేదు. ఎందుకంటే ద్వితీయము శివశక్తితో ఉంది, వ్యయస్థానము శివశక్తితో ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుడు ఉద్భవించిన రాశి నక్షత్రం వ్యయస్థానంలో ఉంది. అంటే శివశక్తి వెనక చూసినా ముందు చూసినా శివశక్తితో మధ్యలో ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. అందుకే శ్రీరామచంద్రుల వారు రామేశ్వరంలో శివలింగాన్ని పెట్టారు. రామేశ్వరం పెట్టాడు కదైనా, ఆయన బ్రహ్మహత్య పాతకను పోగొట్టుకోవడానికి శివలింగం పెట్టాడు. కాబట్టి శివారాధన చేస్తే కర్కాటక రాశి వాళ్లకు మనం చెప్పుకున్నవి ఏవి ఉండవు. ఇది టైంపాస్ సబ్జెక్ట్ అవుతుంది. శివాలయానికి వెళ్తే వీళ్ళ టైం వీళ్ళ చేతికి వస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటారు కదా, అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనిపైన ఇది ఒక విశ్లేషణ మాత్రమే. కర్కాటక రాశులను కంగారు పెట్టాలనో లేదు ఇంకోటి చేయాలని కాదు. జ్యోతిష్ శాస్త్ర అవగాహనతో పాటు ఈ సంవత్సర గ్రహస్థితులతో పాటు వీళ్ళకు శివారాధన అవి తెలియజేస్తూ శివారాధన కానీ పట్టుకుంటే వీళ్ళకి తిరగలేదు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.